శ్రీ బాల త్రిపురసుందరి దేవి కుంకుమార్చన యాగంలో పాల్గొనండి. సర్వ కష్టాలు తొలగి శుభ ఫలితాలు పొందండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. గత సంవత్సరం ఎన్ని మేము చేసినా కూడా, ఎన్ని పూజలు చేసాం, ఎన్ని ఆలయాల చుట్టూ తిరిగాం, ఏం చేసినా కూడా మేము అనుకున్నది ఏదీ సాధించలేకపోతున్నాము అని చాలా మందికి ఉంటుందండి. అంటే ఒక పెళ్లి విషయంలో కానీ, సంతాన సమస్య విషయంలో కానీ, ఉద్యోగ సమస్య విషయంలో కానీ, ఏదైనా సరే ఒకటి చేద్దాము అనుకొని ఎంత కష్టపడి ఎన్ని పూజలు చేసినా కూడా మనకి ఫలితం రాదు. మరి ఎందుకు ఇలా అవుతుంది? ఏమన్నా దోషాలైతే ఖచ్చితంగా ఉంటాయి. మరి అలాంటి దోషాలకు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఇప్పుడు ఈ పరాభావనామ సంవత్సరం నుంచన్నా అందరం హ్యాపీగా ఉండాలి, అనుకుంది సాధించాలి, ఇలాంటి దోషాలు పోవాలి అంటే ఇప్పుడు అమావాస్య వస్తుంది. ఆ రోజు ఏమన్నా పరిహారాలు చేసుకోవచ్చా? సో వీటన్నిటి గురించి తెలియజేయడానికి మనతో ఉన్నారండి ప్రముఖ జ్యోతిష్యులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇప్పుడు నేను అడిగే సమస్య నాదొక్కటే కాదు, ప్రతి ఒక్కరి ఇంట్లో, ప్రతి నలుగురికి ఉండే సమస్య గురుగారు. అంటే ఎన్నో పూజలు చేస్తాం, ఎంతో కష్టపడతాం, ఎన్నో దేవాలయాలకు వెళ్తాం, ఎన్నో దారాలు కట్టించుకుంటాం, రకరకాలుగా చేస్తాం. కానీ పెళ్లి సమస్య అలాగే ఉంటుంది, సంతాన సమస్య, ఉద్యోగ సమస్య, ఆర్థిక సమస్య, ఏం చేసినా ఏది ఫలితం రాకుండా ప్రతిదీ చెడునే ఉంటుంది. దీనికి ఏమన్నా దోషాలు ఉంటాయా? ఒకవేళ దోషాలు ఉంటే ఎలాగో ఈ అమావాస్య వస్తుంది కాబట్టి ఏమైనా పరిహారాలు చేసుకుంటే ఈ పరాభావ సంవత్సరంలో అన్నా అందరూ అనుకున్నవి సాధిస్తారా? దీనికి తప్పకుండా మనకు శాస్త్రంలో అంతర్లీనంగా పరిశీలన చేసినప్పుడు సొల్యూషన్ అనేటువంటిది ఉంటుంది. ప్రతి తాళానికి తాళం చెవి ఉన్నట్టుగానే సమస్యలుగానే ఉన్నా వాటికి పరిష్కారం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇది తెలియక మీరు అన్నట్టుగా చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయి ఇక దేవుడు లేడని చెప్పి దేవుడికి దూరంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఆశాంతం ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ఇందులో ఏ ఒక్క పాయింట్ మిస్ అయినా మనం చాలా విలువైన సమాచారాన్ని కోల్పోతాం. కాబట్టి ఇది మీకు వీలున్నప్పుడు సమయం చూసుకొని ఈ వీడియోని చూసే ప్రయత్నం చేస్తే మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యకి పరిష్కారం ఈ వీడియోలో ఉంటుంది. ఇక ఈ పరాభవనామ సంవత్సరంలో ఖచ్చితంగా మీ యొక్క సంకల్పం నెరవేరడానికి ఇది ఒక దిక్సూచి మార్గంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అసలు ప్రతి మానవుడికి కూడాను ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో అనేక సమస్యలు ఉన్నాయమ్మా. అంటే ప్రధానంగా తల్లిదండ్రులకి, పిల్లలకి పెళ్ళిళ్ళు కాక ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. వయసు మీద పడ్డ సరైన సంబంధాలు, మన ఇంటి చుట్టుపక్కల మామూలుగా ఉంటుంటారు, వాళ్ళకి చక్కగా పెళ్ళిళ్ళు అవుతున్నాయి. మన అబ్బాయిలు అమ్మాయిలు అందంగా ఉంటారు, అలాగే సంపాదిస్తున్నారు, ఆస్తి ఉంది, ఇంకేం తక్కువ, ఎందుకు పెళ్ళిళ్ళు కావట్లేదు, ఏమన్నా లోపమా, జాతక లోపమా అని అనేక పరిహారాలు చేసి విసిగిపోయిన వాళ్ళు. అన్నీ బాగున్నాయనంటే వివాహం సరిగ్గా దాంపత్యం ఉంటుందా? ఈ రోజున భార్యని భర్త రెండో పెళ్లి, మూడో పెళ్లి కూడా జరిగి డైవర్స్ల కోసం పాటుపడుతున్నటువంటి వాళ్ళు. అవన్నా సక్రమంగా ఉన్నాయంటే ఇక కంటి మీద కునుకు లేకుండా పూర్వకాలంలో పెళ్లి చేసిన తర్వాత ఆడపిల్లల తల్లిదండ్రుల బాధ్యత ఇక ఏమాత్రం ఉండేది కాదు. మగపిల్లవాళ్ళు కూడా ఆనందంగా ఉండేది. కానీ ఆ తల్లిదండ్రులు వాళ్ళు బ్రతికున్నంత వరకు పిల్లల దాంపత్యం ఎలా ఉంటుంది, ఏమైపోతుందో, ఎప్పుడు ఏ వార్త వినాలో అని బాధపడుతూ మదన పడుతుండే తల్లిదండ్రులే వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా అన్ని దాంపత్యం, అన్ని వివాహం అంతా చక్కగా ఉన్నా సంతానం కలగట్లేదు. IVF చుట్టూ తిరుగుతారు, సంతానం సకాలానికి ఉండదు. ఇలా ఒకటా రెండా ఆరోగ్యం చక్కగా ఉండకపోవడం, అంటే వీటన్నిటికీ గల కారణం అనేక సమస్యలు ఉన్న పరిష్కారం ఎన్ని పరిహారాలు చేసినా ఏదో మనల్ని వెంటాడుతుంది. ఏదో ఒక సమస్య, ఆ పరిహారం కాంది ఏదో మన జీవితంలో, మన కుటుంబంలో ఉందని తెలుసుకోలేకపోతుంటారు. అటువంటి వాళ్ళకి ఏంటంటే ప్రధానంగా వాళ్ళ కుటుంబాలలో పంచశాప ప్రభావాలు అనేటువంటివి ఉంటాయి. పంచశాప ప్రభావాలు అంటే ఏంటి గురుగారు? ఈ పంచశాప ప్రభావాలు అన్నప్పుడు ఏంటంటే ముఖ్యంగా స్త్రీ శాపము, గురు శాపము, సర్పశాపము, పితృశాపము, దైవ శాపము. ఈ 5 శాప ప్రభావాలు ఏ కుటుంబంలోనైతే ఉంటాయో ఆ కుటుంబంలో ప్రధానంగా ఇప్పుడు చెప్పుకునేటువంటి లక్షణాలు చాలా ఉంటాయి. అంటే మందులకి నయం కాని రోగాలతో బాధపడుతూ ఉండడం, తరచూ నరదృష్టి, నరఘోషకి బాధపడుతూ ఉండడం, ఎంత ప్రయత్నం చేసినా అభివృద్ధి అంతవరకు వెళ్ళి పూర్తిగా దిగజారిపోవడం, అలాగే
కేవలం ఆడపిల్లలే సంతానంగా ఉండడము, కుటుంబంలో ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు జరగడము, ఇప్పుడు పిల్లలు వాళ్ళనే చేసుకుంటాము వీళ్ళని చేసుకుంటామని చెప్పి మంకుపట్టు పట్టడం, అలాగే సంబంధించినటువంటి సంతానము మానసిక శారీరక లోపాలతో జన్మిస్తుండడం, కుటుంబ సభ్యులు మద్యం మత్తు పదార్థాల వంటికి బానిసలై చిల్లరగా తిరుగుతూ ఉండడం, కారాగార వాసమవుతూ ఉండడం, అలాగే ఇంట్లోని ఆహారం తరచూ నేలపాలవ్వడం, బొద్దింకలు జిల్లె పురుగుల బెడద అందరింట్లో ఉంటాయి కానీ అసాధారణంగా ఉంటాయి. అంతేకాకుండా ఇంట్లో నల్లాలు ఎన్ని కొత్తవి మార్చినా భారం బాగుంటాయి, తర్వాత బొట్టు బొట్టుగా లీకేజ్ అవుతుండడం, గోడలకి క్రాక్స్ వస్తుండడం ఎంత కొత్త ఇల్లు అయినా, అలాగే తరచూ చనిపోయిన వాళ్ళు కల్లో కనిపిస్తుండడం, ఇల్లు కూలిపోయినట్టు, కారాగార వాసమైనట్టు, సుడిగుండంలో చిక్కుకొని పాము చేత చంపబడ్డట్టు, పెద్దలు తరచూ కల్లోకి వస్తూ ఉంటుంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్నా, అలాగే వివాహమై ఏళ్లు గడుస్తున్నా కొంతమంది వాళ్ళతో పాటు వివాహమైన కుటుంబాలు బాగా పైకి వస్తాయి, కానీ కొంతమంది కుటుంబాలు వివాహమైనప్పుడు ఏ స్థితిలో ఉంటుందో కొద్దిగా జీవితం అభివృద్ధి. అలాగే బాగా సంపాదించి ఒక అనాలోచిత నిర్ణయం తీసుకొని స్టాక్స్లో పెట్టడము, లేకపోతే అప్పు ఇవ్వడము, ఏదో ఒకటి ఆస్తి కొనుగోలు చేసి ఆస్తి వివాదాలు ఉండిపోవడం, అలా డబ్బు నష్టపోవడం, ఆస్తి పరంగా తరచూ గొడవలు వస్తుండడం, మనం కష్టపడి సంపాదించుకున్న ఆస్తి కోట్లలో నలుగుతూ ఉండడము. అంతేకాకుండా ఎన్నో పూజలు చేశాం, తిరగని చెట్టు అంటూ లేదు, మొక్కని దైవం అంటూ లేదు, ఏ జన్మలో ఏ పాపం చేశామో నరకయాతన అనుభవిస్తున్నామని చెప్పి తరచూ వాపోతుంటుంటారు. ఇలాంటి కుటుంబాలలో ఎన్ని పూజలు చేసినా దైవం లేడు అని చెప్పి ఇంట్లో దేవుడి పూజలు ఆపేసేసుకొని, అలాగే పూజ చిత్రపటాలు విగ్రహాలు గిరాటేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి కుటుంబాలలో ఈ పంచశాప ప్రభావాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఈ పంచశాప ప్రభావాలు ఎలా తెలుసుకోవాలి, ఏ విధంగా మనం తెలుసుకోవాలని అంటే, తండ్రి లేదా భర్త వైపు 6 తరాలు, తల్లి లేదా భార్య వైపు 3 తరాలలో దుర్మరణాలు గనక ఉంటే, అంటే దుర్మరణాలు అంటే ఏంటి? రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో బాధపడుతుండడం, లేదా ఆ రోగాలతో కుటుంబ సభ్యులు మరణించడం, స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య, పాముని చంపిన, పిల్లిని చంపిన ఎవరైనా కుటుంబ సభ్యులు, కరోనాలో చనిపోయిన, కాలసర్పదోషంలో జన్మించిన, అలాగే ఈ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు 60 సంవత్సరాల లోపల ఏ విధంగానైనా చనిపోయినా, మామూలుగా హార్ట్ అటాక్తో చనిపోయినా, 60 సంవత్సరాల లోపల చనిపోయినా, లేదా రోగాలతో ఇప్పుడు చెప్పిన రోగాలతో చనిపోయినా, పెళ్లి కాకుండా కన్యగా బ్రహ్మచారిగా చనిపోయినా, కుటుంబంలో మా మామగారు కానీ మా తాతగారు కానీ పిండ ప్రదానాలు చేయలేదండి, మేము చేస్తున్నాం అయినా మనకు ఇంకా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, పిండ ప్రదానాలు ఏ తరంలో చేయకపోయినా, ఇవన్నీ కూడా ఈ పంచశాప ప్రభావాలు ఉంటాయి. ఈ పంచశాప ప్రభావాల నివృత్తికి ఇప్పుడు అరుదైనటువంటి అవకాశం ఏంటంటేనమ్మా, రేపు 17వ తారీఖు రోజున ప్రేత చతుర్దశి, తర్వాత అమావాస్య. ఈ సందర్భంగా 2 రోజుల్లో ఏ రోజులోనైనా కానీ మన పీఠం ఆధ్వర్యంలో ఈ పంచశాప నివృత్తి పూజలు, హోమాలు అనేటివి జరిపించడం జరుగుతుంది. స్వయంగా 17వ తారీఖు రాదలిచిన వాళ్ళు 17వ తారీఖు రోజున స్వయంగా రావచ్చు, లేదా 18వ తారీఖు రాదలిచిన వాళ్ళు 18వ తారీఖు రావచ్చు. ఇక్కడ మనం 17వ తారీఖు పాల్గొనేటట్టయితే 16వ తారీఖు నాడు బయలుదేరుతాం, 18వ తారీఖు నాడు అమావాస్య రోజున పాల్గొనేటట్టయితే 17వ తారీఖు రోజున బయలుదేరుతాం. ఎందుకు ఈ ప్రేత చతుర్దశి, ఈ ప్రేత అమావాస్య, ఈ పాల్గొన మాసం ఆఖరికి ఎందుకు చెప్పబడిందంటే, ఇది ప్రధానంగా అమాదేర్ జ్యోతిష్య గ్రంథం ప్రకారము కానీ, సర్వార్థ చింతామణి అనేటువంటి గ్రంథం ప్రకారం కానీ, ఎవరైతే ఈ ప్రేత చతుర్దశి, ప్రేత అమావాస్య రోజున శివాలయంలో పితృదేవతల ఆత్మతృప్తి కోసం ఎవరైతే కార్యక్రమాలు చేస్తారో వాళ్ళకి ఆ పితృదేవతల ఆత్మకి మోక్షాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడే కలిగిస్తాడు. ఈ పంచశాప ప్రభావాల నివృత్తికి మనం చక్కగా చేయిస్తున్నాం. రాలేని వాళ్ళ కోసం బిజీ స్కెడ్యూల్ ఉంది, ఇప్పటికిప్పుడు రాలేరు కాబట్టి అటువంటి రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. అనారోగ్యంతో ఉన్న వాళ్ళు రాలేరు, విదేశాల్లో ఉన్న వాళ్ళు రాలేరు కాబట్టి బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. అయితే చాలా మంది తెలియక, వీక్షించేటువంటి మన ప్రేక్షకులు కూడా చాలా మంది తెలియక ఏంటంటే, ఇది చెప్పగానే ఎక్కడ జరుగుతుందని చెప్పి టకటక గూగుల్లో వెతుకొని వెళ్ళిపోతారు. డైరెక్ట్ గా ముక్కు మొహం తెలవని వాళ్ళని వెళ్ళడం వల్ల జరిగేటువంటి నష్టం ఏంటంటే, మాట్లాడే వాళ్ళు ఒకళ్ళు అవుతారు, అరేంజ్మెంట్స్ చేసే వాళ్ళు ఒకళ్ళు అవుతారు, పూజ చేయించే వాళ్ళు ఒకళ్ళు అవుతారు. పూజ చేయించుకునే వ్యక్తికి ఆ బ్రాహ్మడికి వీళ్ళకి కమ్యూనికేషన్ ఉండదు. అతడి ఆ బ్రాహ్మడి యొక్క టార్గెట్ ఏంటి? ఇన్ని పూజలు నేను చేస్తే నాకు ఇంత డబ్బులు వస్తాయి. ఆ టార్గెట్ కోసం అన్ని పూజలు చేయిస్తారు. యజ్ఞోపవీతం ఉన్నటువంటి వాళ్ళకేమో శాస్త్రం తెలిసేమో అని శాస్త్రం ప్రకారం చేస్తాడు. యజ్ఞోపవీత ధారణ లేనటువంటి వాళ్ళకి ఏంటంటే
అదర్ క్యాస్ట్ వాళ్ళకి తూతూ మంత్రంగా లేదా పురాణోక్తంగా మమ అనిపించేసేస్తారు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇటువంటి తప్పులు చేయకండి. 2013 సంవత్సరం నుంచి మన పీఠం ఆధ్వర్యంలో ఈ పంచశాప నివృత్తి హోమాలు ప్రతి నెల చేయించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉంటే ఇది చాలా మహిమాన్వితమైనటువంటి ప్రేత చతుర్దశి 17వ తారీఖు, ప్రేత అమావాస్య 18. అవకాశం ఉన్నంత వరకు ఇందులో పాల్గొనే ప్రయత్నం చేయండి. రాలేకపోతే బ్రాహ్మణం కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. ఒకవేళ ఇవి కుదరకపోయినా ఏప్రిల్ 17 మళ్ళీ అమావాస్య అవుతుంది, అప్పుడైనా కానీ చేయించుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఈ విధంగా ఏంటి చేయడం వల్ల మనకు ఒరిగేటువంటి నష్టం ఏంటి, లాభం ఏంటి అని చెప్పి చాలా మంది అంటుంటారు. అంటే మనం ఎన్ని పూజలు చేసినా ఇప్పటి వరకు ఒక సంకల్పం నెరవేరాలని, ఆ పూజల ఫలితం అంతా మన ఇంటి గుమ్మం దగ్గర ఆగిపోయాయమ్మా. దాని లోపలికి ఆహ్వానించాలి. ఇంట్లో తిష్ట వేసిన ఈ సంబంధించినటువంటి ఈ పంచశాప ప్రభావాలు ఏవైతే ఉంటాయో, ఈ యొక్క దోష నివారణ జరగగానే ఆ పంచశాపాలు ఇంట్లోంచి వెళ్ళిపోతాయి. అప్పటి వరకు వేచి చూస్తున్నటువంటి శుభ ఫలితాలు మనకు ఆపాదించబడతాయి. అంటే చాలా మంది ఏమనుకుంటారు, ఈ పంచశాపాలు జరగగానే మనకు మంచి ఫలితాలు జరిగాయి అనుకుంటారు. కానీ ఫలితాలు కాదమ్మా, ఇంట్లో ఉన్న దోషం తొలగిపోతుంది. అప్పటి వరకు మనం చేసిన పూజలే మనకు ఫలిస్తాయి. ఇది ఏ వ్యక్తికి సంబంధించిన దోషం కాదమ్మా, ఇది కుటుంబ సభ్యులు అందరికీ సంబంధించిన, ఒకరికి ఉన్నా అది కుటుంబానికి సంబంధించినటువంటి దోషమే. కాబట్టి అందరూ కూడా ఈ సంబంధించినటువంటి పరిహారాన్ని అవకాశం ఉన్నంత వరకు ప్రతి కుటుంబంలో 100కి 95% మంది కుటుంబాల్లో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఈ యొక్క సంబంధించినటువంటి డిజిటల్ గా ఉన్నటువంటివి, ఆన్లైన్లలో ఉన్నటువంటి వాళ్ళ వార్తలు విని మోసపోద్దమ్మా. చేయించేవాడెవడో తెలియదు, ఇలా ఉంటుంది. ఇదైతే మనం దగ్గరుండి ఇక్కడ కార్యక్రమాన్ని దగ్గరుండి మనం చేయిస్తాం. మంచి బ్రాహ్మణులు పెట్టి చేయిస్తాం. కర్తగా కావాలనుకున్న వాళ్ళు కూడా మంచి కర్తలను పెట్టి చేయిస్తాం. కర్తగా అన్నప్పుడు ఏంటంటే యజమాని వచ్చి ప్రతి క్రియ ఏ విధంగా చేస్తాడో అదే విధంగా బ్రాహ్మణుడు చేస్తాడు. ఏదో గోతనామాలు చెప్పి కూర్చోడమ్మా, పూజంతా బ్రాహ్మణుడు చేస్తాడు కర్తగా పెట్టుకున్న వ్యక్తి. ఆ వ్యక్తి కూడా తండ్రి లేని వాళ్లే కావాలి. చేయించే వ్యక్తులు కూడాను ఎవరైతే రావాలి చేయించుకుంటామని అనుకుంటామో తండ్రి లేని వ్యక్తులే ఈ కార్యక్రమాన్ని చేయాలి. ఆడపిల్లలు ఉంటారు, భర్తలు సహకరించరు, కర్తను పెట్టుకోవడం మంచిది. ఎవరు అన్నదమ్ములు లేరు, ఇంకా పెళ్లి కాలేదు ఆడపిల్లలకి, కర్తనే పెట్టుకోవాలి. ఇలా మనకు చెప్పబడి ఉన్నాయమ్మా. శాస్త్రం ప్రకారం, నియమ ప్రకారం ఈ విధంగా చేసుకుంటే ఖచ్చితంగా ఎన్నో కుటుంబాల్లో, దాదాపు 2000 కుటుంబాలలో 2013 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వాళ్ళ జీవితాల్లో వెలుగులు అనేటువంటివి నింపడం జరిగింది. ఇక అది కూడా చాలా సమర్థవంతంగా చక్కగా శాస్త్రీయంగా చేయించడం జరుగుతుంది. ప్రకటనలు చూసి మోసపోకండి, డైరెక్ట్ గా వెళ్ళి ముక్కు మొహం తెలవని వాళ్ళతో చేయించుకోకండి అని మాత్రం చెప్పవచ్చు. 17, 18 2 రోజుల పాటు జరుగుతాయి. ఇది మిస్ అయితే మళ్ళీ ఏప్రిల్ 17వ తారీఖు రోజున జరుగుతుంది. సో గురుగారు చెప్పినట్లు ఈ సువర్ణ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఈ పరాభవనామ సంవత్సరంలో అన్న మీరు అనుకుంది సాధించాలి అంటే ఎన్నో పూజలు చేసినా దొరకని ఫలితం ఈ రోజు ఈ ఒక్క దాంతో వస్తుంది. అన్ని చేసిన వాళ్ళు ఇదొక్కటి చేస్తే మీ జీవితం చాలా సుఖమయం అవుతుంది. ముఖ్యంగా ఇంకొకటి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎలా ఈ సంబంధించిన పితృదేవతలు మనకు ఎందుకు శాపాన్ని ఇస్తారు, ఈ పంచశాపాలు ఎందుకు కలుగుతాయి అని అంటే, ఇలా దుర్మరణం పాలైన వ్యక్తి యొక్క ఆత్మ మోక్షాన్ని పొందదమ్మా. మనము నిటారుగా నిల్చుంటాం, కాళ్ళు భూమి మీద, తలకాయ పైన. కానీ ఈ యొక్క దుర్మరణం పాలైన వ్యక్తి యొక్క ఆత్మ తల కిందులుగా ఉండి కాళ్ళు పైకి ఉంటాయి. ఇది నరకయాతన అనుభవించేటువంటి పరిస్థితి. ఈ దోషం నుంచి, ఈ యొక్క ఇబ్బంది నుంచి ఆ కుటుంబ వారసులే తొలగించాలి. కాబట్టి వాళ్ళు మాత్రమే చేయాలి. ఇది ఆ పితృదేవతలు ఈ సంబంధించినటువంటి మనల్ని ఎన్నుకున్నారని చెప్పి అదృష్టంగా భావించాలి. కాబట్టి ఎవరైతే ఆ వంశంలోని వాళ్ళు చేస్తారో తప్పకుండా వాళ్ళకి ఇది ఎలాంటి నరకయాతన అంటే, ఒక అమ్మాయి డెలివరీ అయితే ఎంత బాధపడుతుందో అంతకి 1000 రెట్ల బాధని ఆ ప్రేత రూపాన్ని పొందినటువంటి ఆత్మ అనుభవిస్తుంది. ఆ నరక యాతనని తప్పించే మార్గం ఆ వారసులు చేయరు. కాబట్టి ఎవరైతే ఈ విధంగా ఆ దుర్మరణం పాలైన వాళ్ళకి ఆత్మ విమోచన కలిగిస్తారో, పోతూ పోతూ ఎంత హాయి అయినటువంటి స్థితిని నాకు కల్పించిన వాళ్ళ కుటుంబాలలో శుభం కలుగుగా కానీ జీవిస్తుంది. చాలా ఒక్క వరం చాలు. రాజు ఉండి నిన్ను నేను కాచుకుంటాను, నిన్ను చూసుకుంటానంటే బ్రతికున్నంత వరకు అతని సంరక్షణ బాధ్యత. కాబట్టి అలాగే దేవతల ఆశీర్వచనం కన్నా పితృదేవతల ఆశీర్వచనం చాలా బలమైనది. కాబట్టి అస్సలు విస్మరించకుండా ఈ పరిహారాన్ని ఎంత వేగిరంగా చేయించుకుంటే అంత శుభ ఫలితం కలుగుతుంది. ఖచ్చితంగా పరాభవనామ సంవత్సరంలో వాళ్ళ సంకల్పం నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ముందుగా టెన్షన్స్ తగ్గిపోతాయి, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, తీసుకునే నిర్ణయాలు మన జీవితంలో అభివృద్ధికి బాటలవుతాయని చెప్పవచ్చు.
చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.